శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహబలం అంశంలో మార్గశిర శుద్ధ తదియ ఆదివారం నవంబర్ 23వ తేదీ నుండి మార్గశిర శుద్ధ నవమి నవంబర్ 29వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలోని పర్వదినాలను తెలుసుకుందాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో మార్గశిర ఆదివారం నాడు సూర్యారాధన విశిష్టత ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తదియ తిథి సాయంత్రం 4:32 వరకు. మూలా నక్షత్రం సాయంత్రం 5:44 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వాల గురించి చూచినట్లయితే నవంబర్ 24వ తేదీ సోమవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం. నవంబర్ 25వ తేదీ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ పరిసమాపనం ధ్వజ అవరోహణం. నవంబర్ 26వ తేదీ బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి వృశ్చిక రాశి యందు, చంద్రుడు ధనుర్మకర కుంభ మీనరాశుల యందు సంచారం, కుజుడు వృశ్చిక రాశి యందు, బుధుడు వక్రగతుడై వృశ్చిక రాశి యందు, బృహస్పతి అతిచారం వల్ల కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు తులారాశి యందు స్వక్షేత్రం యందు సంచారం 26వ తేదీ నుండి వృశ్చిక రాశి యందు ప్రవేశం. శని మీనరాశి యందు సంచారం నవంబర్ 28వ తేదీతో వక్రత్యాగం. రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానం యందు రాహువు, వ్యయస్థానం యందు శని, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం. లాభస్థానం యందు రాహు అనుకూలంగా ఉండడం వల్ల చేసేటటువంటి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. చేయబోయేటటువంటి పనుల గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. మీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ వారంలో ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు సహకారం చేయడానికి మీ తలకు మించినటువంటి భారాన్ని సైతం మీరు మోయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనికి సంబంధించిన గుర్తింపు లభిస్తుంది. మీవి కానటువంటి పనులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఎంచి యోచించి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో చిరు అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే వెంటనే అవి సమసిపోతాయి. అనుకోని ప్రయాణాలు ఉన్నప్పటికీ అవి చివరి క్షణంలో వాయిదా పట్టడంతో వాటిని ఊపిరి పీల్చుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి దగ్గర నుండి వచ్చేటటువంటి వార్త కొంత మిమ్మల్ని ఆలోచనలో పడవేసినప్పటికీ కొన్ని సమస్యలు చాలా చాకచక్యంగా మీరు వాటిని పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించి స్వామివారికి క్షీరాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు శని సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి సంచారం, అదేవిధంగా అష్టమ స్థానం యందు రవి, కుజ, బుధగ్రహాల సంచారం వలన ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. రోజువారీ చేసేటటువంటి పనుల విషయంలో కూడా జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో ఫలితాలు మీకు దూరమయ్యే అవకాశం కనబడుతుంది. సమీప వ్యక్తుల దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి నుండి కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. సంతానం యొక్క ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా మీకు అనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, అనవసర ఖర్చుల వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా వారాంతంలో వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆలోచించి మాట్లాడటం మంచిది అని గ్రహించాలి. మాట విషయంలో పొదుపు పాటించాలి. సంబంధం లేనటువంటి విషయాలకు వీలైనంత దూరంగా మీరు ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అడగకుండా ఎదుటివారికి సలహా ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. కుటుంబంలో పెద్దల దగ్గర నుండి పిలుపు అందుకుంటారు. వారి దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల్లో సలహాలు, సూచనలు అందుకుంటారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి శుభకార్యాల గురించి ఆలోచన చేస్తారు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, రవి ప్రీతికై ఆదివారం నాడు గోధుమలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మిథున రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు కేతుగణ సంచారం, అదేవిధంగా షష్టమ స్థానం యందు రవి కుజ శుక్రగ్రహ సంచారం వలన చేసినటువంటి పని మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మీ అంచనాలు తారుమారవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్నట్లుగా కాకుండా భిన్నమైనటువంటి రీతిలో వెళ్ళడం కొంత మీ మనస్తాపానికి కారణమవుతుంది. అదేవిధంగా సమీప వ్యక్తులతో మాట పట్టింపులు ఎదురవుతాయి. లేనిపోని విషయాల్లో చిన్న గొడవలే పెద్దవిగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో ఉద్యోగస్తులకు చేసేటటువంటి చిన్న పొరపాట్లు పెద్దవిగా మారి చేసినటువంటి పనిని మధ్యలో వదిలేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సమాచారం అందే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. కొన్ని విలువైనటువంటి కాగితాల విషయంలో కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకోని ప్రయాణాలు వారాంతంలో కొంత భారంగా అనిపించవచ్చు. ఎప్పటినుండో ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఈ వారంలో కూడా అందకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం చేసి స్వామివారిని దర్శించడం, గోశాలకు వెళ్లి గోప్రదక్షిణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు అతిచార గురువు ఉచ్చస్థానంలో ఉండడం, అదేవిధంగా ద్వితీయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో రవి కుజ బుధ సంచారం, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆర్థిక వ్యవహారాలలో కొంత ఒత్తిడి ఉంటుందని చెప్పవచ్చు. అనుకోని ఖర్చులు, నిత్యావసరాల కోసం ఎక్కువ ధనాన్ని వెచ్చించి రావటం, అదేవిధంగా రోజువారీ మీరు వాడేటటువంటి వస్తువులు కొంత మొరాయించడం, వాటి కొనుగోలుకై కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. వారితో కలిసి విందులు వినోదాలకు వెళ్ళడం, అది కూడా మీకు కొంత ఆర్థికంగా భారంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థిరాస్తి కొనుగోలుకై కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు తప్ప అవి చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. కొనుగోలు నిర్ణయాలను విరమించుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని శుభకార్యాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఖర్చులు మాత్రం ప్రయాణాల కోసం ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య దర్శనంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో, కుజ శుక్ర బుధులతో కలయిక, అదేవిధంగా జన్మరాశి యందు కేతువు, అష్టమ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన వల్ల ఏ ప్రయోజనం లేదని తెలిసినప్పటికీ వాటిని అధిగమించడానికి ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఉత్సాహం లోపిస్తుంది. ఎప్పుడూ సకాలంలో పూర్తి చేసేటటువంటి పనులు కూడా వాయిదా పట్టడం వల్ల కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మరింత భారంగా అనిపిస్తాయి. ఎవరైతే మీ సమీప వ్యక్తులు ఉన్నారో వారితో ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని గ్రహించాలి. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ముందుండి వాటిని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఆహార వ్యవహారాదులు యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. సమయపాలన కూడా తప్పనిసరి అని ఈ రాశివారు గ్రహించాలి. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, లాభస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, తృతీయ స్థానంలో రవి కుజ బుధ శుక్ర గ్రహ సంచారం వలన మీ మాటకు తిరుగులేదు అనేటటువంటి స్థాయిలో ఉంటుంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీ సమీప వ్యక్తులకు చాలా లాభసాటిగా ఉండబోతున్నాయి. అదేవిధంగా మీరు సంకల్పించి నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రమ తక్కువతోనే అవి పూర్తయి మీరు ఆశించినటువంటి విజయాన్ని సైతం అందుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య సందర్శన చేయవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది కనుక ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీల యందు అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఎప్పటి నుండో స్తంభించినటువంటి ధనం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలవంతం అవుతాయని చెప్పవచ్చు. అయితే ఆశించిన స్థాయిలో పూర్తి ధనం మీ చేతికి అందకపోయినా సింహభాగం రావటం అనేది జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో
ఆస్తి వివాదాలు ఉన్నటువంటి వారికి ఈ వారంలో అవి పరిష్కార దిశగా సాగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పొలాలు స్థలాల కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగదని గ్రహించాలి. అదేవిధంగా వాటి విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం, సమీప వ్యక్తుల దగ్గర నుండి సలహాలు సూచనలు గ్రహించడం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి అభిప్రాయం స్వీకరించడం అది తప్పనిసరి అని గ్రహించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ద్యోతకమవుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, అదేవిధంగా గణపతి దేవాలయంలో గరికతో అర్చన జరిపించడం, శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాల యందు సంచారం, అదేవిధంగా శుక్రుడు వృశ్చికంలోకి ప్రవేశించి రవితో కలయిక, ద్వితీయ స్థానం యందు కుజ బుధుల కలయిక వలన వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆదాయ వనరులు పెంచుకోవాలి అని చేసేటటువంటి మీ ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోగా కొంత బెడిసికొట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాల విషయంలో పునఃసమీక్ష అవసరమని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో తొందరపాటు తగదు. గతంలో చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు రద్దయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆలోచనల విషయంలో దూకుడు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల దగ్గర మీ కోపాన్ని వ్యక్తం చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆవేశంలో మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకు అనర్థాలు తెచ్చిపెట్టేటటువంటి అవకాశం ఉన్నది. అనుకోని ప్రయాణాల వల్ల శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా మీరు చేపట్టే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు వారి ఆలోచనలకు కార్యరూపాన్ని ఈ వారంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి రంగాల వారికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని పురస్కారాలు అందేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మీ పేరు నామినేట్ అయ్యేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఈ వారంలో సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, నవగ్రహ స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా వీరభద్ర దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యయ జన్మస్థానాల యందు శుక్రగ్రహ సంచారం, జన్మరాశి యందు రవి బుధ కుజగ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన మాట విషయంలో కొన్ని తప్పులు దొల్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడానికి సమీప వ్యక్తులకు మీరు సహకారం చేయడానికి మీ పనులు సైతం పక్కన పెట్టి వారి కోసం మీ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవకాశం ఉన్నంత వరకు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిదని గ్రహించాలి. ఆర్థిక విషయాల్లో నియంత్రణ అవసరమని గ్రహించాలి. ఎదురు చూస్తున్నటువంటి ధనం అందకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. నిత్యావసరాలకు కూడా మీరు ముందుగా అనుకున్నటువంటి ప్రణాళికలతో సంబంధం లేకుండా ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకోని ప్రయాణాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. శుభకార్యాలు వేడుకల్లో పాల్గొంటారు. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో ఉన్నతాధికారుల నుండి కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా వాటిని మీ అంతటా మీరుగా చక్కదిద్దుకొని ముందడుగు వేసే పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కానీ వెంటనే వాటిని పరిష్కరించుకొని వ్యాపార విస్తరణ ఆలోచనలు చేసేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. అడ్మిషన్స్, కొత్త కోర్సుల ప్రవేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం, ఏ స్థానం యందు రవి కుజ బుధ శుక్రగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు రాహు సంచారం వలన ఎప్పుడో జరిగిపోయినటువంటి వాటి గురించి కూడా ఇప్పుడు వాటిని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రభావం రోజువారీ చేసేటటువంటి పనుల మీద పడుతుంది. చాలా సులభంగా పూర్తి చేసేటటువంటి కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది. రోజువారీ చేసేటటువంటి ప్రయాణాలు మరింత భారంగా అనిపిస్తాయి. నిత్యం వాడేటటువంటి వాహనాలు వస్తువులు కొంత మొరాయించి వాటి మరమ్మత్తు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి
ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల గురించి తీవ్రమైనటువంటి చర్చోపచర్చలు జరుపుతారు. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త పనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. వారి నుండి కీలకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. పదోన్నతులు బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారికి ఈ వారంలో సానుకూలంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. అవివాహితులకు కొంత శుభవార్త, శుభ పరిణామాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థిరాస్తి కొనుగోలు కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. మంచి సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా హనుమత్ దర్శనం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, సప్తమ స్థానం యందు బృహస్పతి, అష్టమ స్థానం యందు కేతుగ్రహ సంచారం, అదేవిధంగా ఏకాదశంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్న వ్యతిరేకతలు తొలగిపోతాయి. ప్రతికూలతలు సైతం మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి విషయాల గురించి మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురవుతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకుని దాని నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానానికి గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో కొంత పట్టు తప్పుతుందని చెప్పవచ్చు. ఖర్చులను మీకు మీరుగా ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు, వ్యూహరచన చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి దూర ప్రయాణాల గురించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించండి. ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు పాటించడం మంచిదని ఈ వారంలో మీరు గ్రహించాలి. వీలైనంత వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం మంచిది. మానసికంగా ఉన్న ఒత్తిడిని మీకై మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సహోదరులతో మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకుంటారు. వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు కూడా గ్రహించే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను సాధించడానికి రామ జయమంత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించి స్వామివారికి క్షీరాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానం యందు రవి, బుధ, కుజ, శుక్రుల కలయిక వలన కొన్ని పనులు చేసేటటువంటి ప్రయత్నానికి తగ్గట్టుగా పూర్తయినట్లే అనిపిస్తాయి. కానీ వాటి కోసం మీరు మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉందని మీకు ద్యోతకం అవుతుంది. అదేవిధంగా కొన్ని వ్యవహారాలు మీరు అనుకున్నంత సులభంగా వాటిని పూర్తి చేయలేరు. సమీప వ్యక్తుల నుండి మీకు రావాల్సినటువంటి సహకారం పరిపూర్ణంగా అందకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడతారు. ఎదురు చూస్తున్నటువంటి ధనం విషయంలో కాస్త అది సకాలంలో రాకపోవడం వల్ల, మీ చేతికి అందకపోవడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. దీర్ఘకాలం నుండి చేస్తున్నటువంటి పనుల తాలూకు ప్రయోజనాలు ఈ వారంలో మీకు అందే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులు శ్రమకు తగినటువంటి గుర్తింపుని, ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. సహోద్యోగులు కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో మీకు పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తారు. యాజమాన్యం నుండి గుర్తింపును కూడా మీరు చక్కగా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయాణాలు, క్యాంపులు ఉండేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను సైతం మీరు నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని గ్రహించాలి. ఔషధ సేవనం, వైద్య సందర్శనం ఈ వారంలో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం, వెంకటేశ్వర దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు శని, పంచమ స్థానం యందు బృహస్పతి, షష్టమ స్థానం యందు కేతువు, వ్యయస్థానం యందు రాహుగ్రహ సంచారం వలన వ్యవహార విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు అనుకోని శ్రమ ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. కొన్ని పనులు మీరు పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసిన అవసరం ఉందని గ్రహిస్తారు. ఎంత శ్రమ చేసినా తగిన గుర్తింపు ఈ వారంలో లభించే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. విలాస వస్తువులుగా చెప్పబడేటటువంటి వాటి కొనుగోలు కోసం ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి శుభాశీస్సులతో పాటు వారి నుండి
కీలకమైనటువంటి విషయాల్లో సలహాలు సూచనలు అందుకుంటారు. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీరు వారికి అందిస్తారు. అయితే మొహమాటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీవి కానిటువంటి విషయాల్లో మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని గ్రహించాలి. మాట విషయంలో తొందరపాటు తగదు. అదేవిధంగా కొన్ని వ్యవహారాలకు సంబంధించి లోగడ ఎప్పుడో చేసినటువంటి విషయాల గురించి, ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు ఫలితాన్ని మీరు ఈ వారంలో అందుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా శివ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పువ్వులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఇవి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గృహంలో పూజా మందిరంలో తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకుంటూ కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. అలాగే మార్గశిర ఆదివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. అలా చేయటం ద్వారా ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్య స్వరూపమైనటువంటి జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యాష్టకం పఠించినా విన్నా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి.